మారుమూల రంపచోడవరంలో ప్రారంభమైన నా జర్నలిస్ట్ కెరీర్, తర్వాత ఈ సినిమా మీద ఉన్న అభిలాషతోటి సినిమా జర్నలిస్ట్గా మారి మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి మరలా హైదరాబాద్ వచ్చి 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మజిలీలు. 25 సంవత్సరాలు అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ అయితే ప్రొడ్యూసరు లేకపోతే డైరెక్టరు, అదే పీక్. ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేయాలి ఒక ఫిలిం అనే ఉద్దేశంతో ఈ లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని ప్రారంభించాం. నంద్యాల రవి గారు చెప్పిన కథ హంట్ చేసింది. ఇంకా ఈ కథతోటి సినిమా మొదలుపెట్టాం. చాలా విజయవంతంగా మొత్తం సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. డిసెంబర్ 5 రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. అన్ని పాటలు ముందు నేను కేఎం రాధాకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మ్యూజిక్ లవర్ని. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కేఎం రాధాకృష్ణ గారిని పెట్టుకుందామని అనేసరికి నేను ఫస్ట్ ఇంకేమీ డౌట్ చెప్పకుండా ఓకే గో హెడ్ అన్న. ఆయన మార్కెట్ తోటి సంబంధం లేకుండా రాధాకృష్ణ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాం. అలా ఎక్కడ ప్రతి సాంగు ప్రతి పాటని ఆయన ఒక యజ్ఞంలా చేశాడు. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యే ఆల్బమ్ని మాకు ఇచ్చినందుకు కేఎం రాధాకృష్ణ గారికి ముందుగా కృతజ్ఞతలు. అలాగే మా కెమెరామెన్ బాలరెడ్డి గారు సినిమాని ఒక దృశ్య కావ్యంలో మాల్చాడు. నిజంగా ఆయన మా సినిమా రిలీజ్ కాకుండానే ఒక 4-5 సినిమాలు సైన్ చేశాడంటే ఆయనకి ఎలాంటి పేరు వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే రేపు నంద్యాల రవి గారు సినిమా ఆయన తీసిన చూసాం ఆల్రెడీ. అద్భుతంగా తీశాడు. నా కథ అయితే ఏం చెప్పాడో అది స్క్రీన్ మీద చూపించాడు. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు ఫెంటాస్టిక్గా చేశాడు. అలాగే సినిమాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకా హీరో నాగశౌర్య. యాక్చువల్గా ఈ సినిమాకి ముందు హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత హీరోయిన్ సెలెక్ట్ చేసాము. అయినా ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథ కాదు, హీరో ఓరియంటెడ్ కథ. ఊహలు గుసగుసలాడే సక్సెస్ అవ్వడం తర్వాత మాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది. దానికి తగ్గట్టుగా కథని ఇంకా ఎలాగా ఎలివేట్ చేయాలి, నాగశౌర్యని ఇంకా ఎలాగా ఎక్కువగా ఎలివేట్ చేయాలన్న ఇదిలో స్క్రిప్ట్లో చేంజెస్ చేసి నాగశౌర్య ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుంపట్ల రాంబాబు గారు ప్రత్యేకించి నాకు చాలా సహకరించారు. ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.